Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. In this video, I'm going to share you Digital Marketing Adikavi Nannaya University previous question paper. ఈ పేపర్ 2024లో జరిగిన ఎగ్జామ్స్ రిలేటెడ్ అండి. ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ థర్డ్ సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, మనం 5 రాయాలి, అంటే 3 చాయిస్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ బిలో 10 మార్క్ క్వశ్చన్స్ 5 ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, మనం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని రాయాలి. అండ్ మీ అందరికీ తెలుసు, మన ఛానల్ నుండి ప్రతి సబ్జెక్ట్కి సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని సబ్జెక్ట్స్కి నోట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నోట్స్తో పాటు మీకు ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది. పీడిఎఫ్లో మీకు ఆల్ 5 యూనిట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేశాను. మీరు టాపర్ అయినా, మీకు 10 out of 10 పాయింట్స్ రావాలన్నా నేను ఇచ్చిన పీడిఎఫ్ మొత్తం చదివితే సరిపోతుంది. బికాజ్ నేను ఏ టాపిక్ కూడా స్కిప్ చేయలేదు. అండ్ నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా ఇస్తాను కాబట్టి యావరేజ్ స్టూడెంట్కి కూడా ఈ పీడిఎఫ్ యూజ్ అవుతుంది. బట్ మేము పాస్ అయితే చాలు మేడం అనుకునే వాళ్ళు 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫుల్గా చదివితే సరిపోతుంది. బై ద వే, మనకి ప్రీవియస్ పేపర్ ఒకటే అవైలబుల్గా ఉంటుందండి 2024లో జరిగిన ఎగ్జామ్ది. 2023 ఓల్డ్ సిలబస్, సో మీకు అది పనిచేయదు. అండ్ ఒకటే పేపర్ చదువుకుని వెళ్ళకుండా ఇంకా వేరే యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ కూడా చదువుకోండి. అట్లీస్ట్ 2 పేపర్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. రిమైనింగ్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.